నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ బైబిల్ తరగతికి మనం ముందుకు కొనసాగుతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు నా తండ్రి మరి ప్రియులు వెంకటేశ్ గారి గృహం ద్వారా జరిగిస్తున్న ఈ బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన అనేక విషయాలు నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించారు. ఏ దినం కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మీ ఆత్మ సహకారాన్ని మాకు దయచేయండి నాయన. ఏ మాటలు ఈ ప్రాంతానికి అవసరమో ఆ మాటలు మీ గ్రంథం ద్వారా మీ మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకునిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామాన మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని మనం ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క లేఖనాల్లో కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకుని ఈరోజు వాక్య భాగాన్ని ముందుకు కొనసాగు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అయితే ఈ మాటను ఆలోచన చేస్తే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. లోకంలో మరి దైవత్వం విషయంలో చాలామంది అపోహలు ఉన్నా మరి దేవుడు అనేవాడు ఒకడు అని, ఆ దేవుడు యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అనే మాటకే అది ఆయన ఉన్నతమైన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అయితే ఆ దేవుడు కలిగిన జనులు ధన్యులు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ జనులు ఆయన ఎలా స్వీకరించాడు అంటే ఆయన తనకు స్వాస్థ్యముగా, అది అంటే ఆ ప్రజలను దేవుడు ఎలా స్వీకరించాడు అంటే ఆయన తనకు స్వాస్థ్యముగా, స్వాస్థ్యము అంటే ఆస్తిగా, ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యుడు. ఇక్కడ రెండు, ఒకటి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే దైవత్వాన్ని, అంటే ఎవరైతే సృష్టికర్తను తెలుసుకునేవారు ధన్యులు అని చెప్పాడు. రెండో మాట ఏమిటయ్యా అంటే ఆ ప్రజలంట ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవారు ధన్యులు అన్నట్టు. అయితే ఆయన ప్రజలను ఆయన ఎలాగ ఏర్పరచుకుంటున్నాడు? స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటూ ఉన్నాడు అని ఇక్కడ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక మాట అదే కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు 5వ వచనాన్ని చదువుదాం. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ. మనం చూడండి ఏమంటాం, మన భాగాలు ఉంటాయి కొన్ని, మన తినే పదార్థాలు ఉంటుంది, అది మన వాట. అలాగే భక్తుడు ఏమంటున్నాడయ్యా అంటే దేవుడే నా స్వాస్థ్యము అంటున్నాడు. ఇందాక దేవుడు ఏమన్నాడు? ఆయన ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుకొనులు జనులు ధన్యులు అన్నాడు. ఇక్కడ భక్తుడు ఏమంటాడయ్యా అంటే దేవుడే నా స్వాస్థ్యం అంటున్నాడు. తర్వాత యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు ఆయన. తర్వాత మాట, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము అదనమాట. శ్రేష్టమైన స్వాస్థ్యం, దేవుడే స్వాస్థ్యం అన్నప్పుడు మరల ఈయనకి శ్రేష్టమైన స్వాస్థ్యం ఏంటి ఆలోచించాలి. ఎందుకేమన్నాడు? యెహోవా నా స్వాస్థ్య భాగం అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చాక ఏమన్నాడు అంటే శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అంటున్నాడు ఆయన. దేవుడే నా స్వాస్థ్యం అంటున్నాడు. ఇందాకేమో దేవుడు ఏర్పరచుకున్నవారు ఆయన స్వాస్థ్యం అని ఇందాక చెప్పడం జరిగింది. నిర్గమకాండంలో ఇంతకా ప్రజలు ఎవరయ్యా అంటే
నిర్గమకాండం 34వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుదాం. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. ఈ మాట వినాలి. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. ఈ మాట్లాడ మీరు వీరు ఆ మనుషులు ఎలాంటి వారంట? అది ఆ లోబడని ప్రజలంట, దైవానికే లోబడని ప్రజలంట వాళ్ళు. తర్వాత మా దోషమును పాపమును అది క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను అన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం ఎవరయ్యా అంటే ఆ పాపాలని లేదా దోషాలని క్షమించే వారిని మాత్రమే స్వాస్థ్యం అన్నాడు. అంటే ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తారు అంటే పాపాలు దోషాలు చేసిన వారిమే. అయితే ఇప్పుడు ఆ పాపాలు క్షమించే వారిని దేవుడు ఏం చేసుకున్నాడో నా స్వాస్థ్యం అని పిలుస్తున్నాడు. నా స్వాస్థ్యం అని పిలుస్తున్నాడు. మనందరికీ తెలిసిన మాట. లోక సువార్తలకు ఒకసారి వెళితే, లోక సువార్తలోకి మనం వెళితే అక్కడ ఈ 15వ అధ్యాయంలో, లోక సువార్త ఈ 15వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు ఉన్నట్లు, అందులో ఒకడు నా ఆస్తి నాకు ఇచ్చేయని తండ్రిని కోరి తన ఆస్తితో లోకంలోకి వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడు చేసుకుని చివరికి ఎక్కడ నివసించడానికి చోటు లేక ఆ పందులు మేపే చోటకే అతను పనుడిగా ఉండటం, ఆ ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు తినే పరిస్థితిలో అప్పుడు తండ్రి గుర్తొచ్చాడట. అప్పుడు తండ్రి గుర్తొచ్చి ఆయన ఏమన్నాడు అంటే, ఒకసారి ఆ మాట చదువుతాం. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నముదు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుని యోగ్యుడును కానిని నన్ను నీ కూలి వారినిలో ఒకనిగా పెట్టుకుని అతనితో చెప్పును అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే కుమారుడు. అక్కడ మనకు అర్థమైంది. అంటే తను చేసింది ఏమనుకున్నాడో అంటే తండ్రికి దూరమయ్యి లోకానికి దగ్గర అవ్వటమే పాపం. అమ్మా, తండ్రికి దూరమయ్యి అంటే దైవానికి దూరమయ్యి లోకానికి దగ్గర అవ్వటమే పాపం. ఎందుకంటే ఎలా దగ్గర అయ్యాడంటే తనకున్న కనపడిన స్వాస్థ్యమును బట్టి. మరో మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. ఈ మాట వినాలి. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము. అది ఎలా దొరికిందంట? త్వరగా దొరికేసిందంట. ఏది? స్వాస్థ్యము, ఆస్తి. తుదకు అదనమాట. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడి చేతులు అది ఎలాగుంది? దొరికేసింది, స్వాస్థ్యం త్వరగా దొరికేసింది. ఇంక నా తండ్రి అడగగానే నాకేం చేశాడు? ఎట్లా నా చేతులు పెట్టాడు. ఒకవేళ పెట్టకపోతే 4 పెద్దలో పెడతాం. పెద్దలో పెడితే ఏమంటాం? మరి సంపాదించింది కొడుకే కదా, ఇవ్వాలి కదరా అని మనం అంటామని ఆయన పిచ్చుకోవడం ఎందుకని ఆయన ఏం చేశాడు? ఆ వాట ఇచ్చి పంపేశాడు. పంపలా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు త్వరగా దొరికిన స్వాస్థ్యం ఏమైంది? అక్కడ మాట అన్నాడు. అక్కడ అదనమాట. మొదట బహు త్వరగా దొరికిన స్వాస్థ్యము తుదకు అది దీవెన కాదనమాట. అది నిజమే, అందరి చేతులు అలాగే కనబడుతుంది. కానీ అది ఏముండదంట? దీవెన ఉండదు. కొంచెం పైకి వెళ్దాం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లోనేవుద్ది.
అంటే ఇప్పుడు మళ్ళా తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? ఆస్తి గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడాడు? 127వ కీర్తనలోకి వెళితే అక్కడ చెప్పాడు. 127వ కీర్తనలోకి వెళితే 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కుమారులు ఆది కుమారులు యెహోవా అనుగ్రహించు అంటే ఇప్పుడు తండ్రికి బిడ్డలు ఎవరు? అంతే. అంతేగాని కనపడే వస్తువులు బంగారం వెండి ఇది స్వాస్థ్యం కాదు. బిడ్డలే మా ఆస్తి అని చెప్పుకుంటారు. అవునా? బిడ్డలే వారి ఆస్తి. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? కుమారులు అంటే దేవుడిచ్చిన ఆస్తి. ఎవరికే? తల్లిదండ్రులకి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏమంటారో మా ఆస్తి వాళ్ళేరా అంటాం. కానీ కనపడే వస్తువులు ఏమంటారో ఆస్తులని చెప్పుకోరు. కానీ ఏమనుకోకండి, కుమారులకి ఎలాగుంది? ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అని భావించకుండా ఏం చేస్తున్నారు? త్వరగా దొరికేస్తుంది. ఏది కష్టపడకుండా. వాళ్ళేమో కష్టపడ్డారు. కష్టపడి ఇప్పుడు వీళ్ళ చేతులు పెట్టగానే వీళ్ళు ఏం చేశారు? నాకు ఇచ్చే అన్నారు. ఇచ్చేయడంతో ఇచ్చేసాడు. అది త్వరగా దొరికిందండి స్వాస్థ్యం. చివరికి ఏమవ్వలేదు? దీవెన అవ్వలేదంట. అంటే ఎలాగొచ్చింది అలా పోద్ది అనమాట. ఇంతకీ ఆ స్వాస్థ్యాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 16 అధ్యాయము 19 అధ్యాయము. సామెతల గ్రంథం 19 అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ మాట వినాలి. గృహమును అంటే సంపద, ఆ విత్తమును అది తాతలు ఇచ్చిన లేదా తండ్రులు ఇచ్చిన ముత్తాతలు ఇచ్చిన ఎంతో కొంత ఇస్తారు కదా, ఎంతో కొంత. ఓకేనా? ఇప్పుడు ఆ స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య అది. ఓకేనా? అంటే మనం అనాథలుగా బ్రతుకుతలేదు ఈ లోకంలో. కాతో కోత ఏముంది? బ్రతకడానికైనా స్వాస్థ్యం వాళ్ళు వచ్చారు కదా. అమ్మా ఇది చూడండి. గృహము, ఆ గృహం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. ఇంకా చెప్పాలంటే ఒక మాట అనుకుందాం. మరొక ఒకవేళ తాత పేరు చెప్పి మానవుడికి ఏదో చదివించాడు, ఏదో బంగారం. మరి అది ఎక్కడి నుంచి వచ్చిన స్వాస్థ్యం? అదనమాట. లేదా నానమ్మో అమ్మమ్మ ఏదో చదివించింది మానవరాలకు ఏదోటి. ఇప్పుడు ఆ స్వాస్థ్యం అది కొంచెమైనా చివరికి ముక్కు పుడకైనా అది ఎవరా స్వాస్థ్యం? అది ఆ ముక్కు పుడక లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ కొంచెం స్వాస్థ్యం కూడా ఎవరిచ్చారయ్యా అంటే పితరుల ద్వారా. ఆ పితరుల ద్వారా వచ్చిన స్వాస్థ్యం ఎవరిచ్చాడు అంటున్నాడు ఇక్కడ? యెహోవా యొక్క దానము అన్నాడు. అంటే ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఒకసారి ఒక భక్తుడితో ఒక వ్యక్తి తన స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథం 303 పేజీ 21వ అధ్యాయంలో, రాజులు మొదటి గ్రంథం 21 అధ్యాయము. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రారంభం నుంచి మాటలు చదువుతాం. ఏ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాని క్రయమునికిమ్మని అడిగాడట. ఎవరో? రాజుగారు. ఇంతకన్నా నాబోతని అతనికి ఏముందయ్యా అంటే ఒక చిన్న ద్రాక్ష తోట ఉందట. ఇంతగా ఆ ద్రాక్ష తోట తన నగరానికి దగ్గరగా ఉందట. ఇది చూడగానే ఏమనుకున్నాడంటే ఇది మనలో కలుపుకుందామని రాజుగారు ఆశపడ్డాడు. ఎందుకంటే రాజు తలుసుకుంటే ఇంకా దెబ్బలు కొద్దివే ఉంది. కానీ ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఏమని? దీనికంటే మంచిది ఇస్తాను, లేదా నువ్వేమని అడుగు అది ఇస్తానన్నాడు. అంటే అంత చాయిస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అంత చాయిస్ ఇచ్చినప్పుడు ఏమంటాం? పోనీ అది ఒక ఎకరం ఉంది, ఈయన ఏమనొచ్చు 2 ఎకరాలు నాకు ఇయ్యి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడో ఇస్తాడు. కానీ ఇప్పుడు గమనించాలి. ఇది అప్పుడు తర్వాత చెప్పాడు చూడండి. ఏది తర్వాత ఆయన చూడండి. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా ఏమన్నాడు చూసారా? అది ఎవరిచ్చిన ఆస్తి?
అదనమాట. ఆ పిత్రార్జితం రాజు అడిగినా కూడా ఇవ్వనన్నాడండి ఆయన. ఆలోచించాలి. అంటే ఆ పిత్రార్జితం అది ఎవరిచ్చిన దానమని ఇందాక ఎంచుకున్నాం? అది పితరులు ఇచ్చింది కాదు, దేవుడు పితరుల ద్వారా ఇచ్చాడు. మరో మాట ఏమనుకోవద్దు. పితరుల ద్వారా మన ఇంటి పేరుని కాపాడుకుంటున్నాం కానీ పితరుల ద్వారా వచ్చిన భాగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. పితరుల ద్వారా వచ్చే భాగ్యాన్ని, ఎందుకంటే మనం దాని విలువ తెలుస్తలా. కానీ ఇక్కడ చూడండి ఏమన్నాడు అతను, అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్ల పడదని రాజుతో చెప్తున్నాడంటే ఈయన. తర్వాత నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడే కోపముతో తన నగరకు పోయి మంచం మీద పడుకున్నాడట. కోపం వచ్చిందికి. ఎవరో రాజుగారు. ఎందుకంటే అడిగాడు, ఇవ్వనన్నాడట. ఎందుకు ఇవ్వనన్నాడు ఆయన? పిత్రార్జితం, నా పితృలు ఇచ్చిన ఆస్తి అది, అది దేవుడి ద్వారా నాకు వచ్చిన భాగ్యం అది, కనుక అది నేను నీకు ఇవ్వనని చెప్పడంతో రాజుగారు ఏమనుకున్నాడు? బాధపడి మంచం ఎక్కితే రాణిగారు వచ్చిందంట. ఏంటి పరిస్థితి అంటే ఇలాగని తెలిసిందంట. నువ్వు అలాగుండి నీకు తోట నీకు ఇస్తాను అన్నదట. ఎలాగా? నువ్వు అలా కూర్చుని తోట నీ చేతిలో పెడతానన్నారట. అందుకెంత గమనించాలి. సుబుద్ధి గల భార్య ఈవిడ సుబుద్ధి కలిగిన ఆవిడది, ఈయన తెచ్చుకున్న ఆవిడ ఈయన. అర్థమైందండి? ఎందుకంటే ఈవిడ అన్యురాలు. మళ్ళీ చెప్పాలంటే రైట్, ఆ మైండ్ తోటి ఉంది. కడక ఏం చేసిందయ్యా అంటే, ఆ నాబోతుని ఏం చేసింది అంటే తెలివితేటలుగా అబద్ధ సాక్షులు పుట్టించి రాజు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అతన్ని చంపించిందట. ఎవరినే? ఆ చంపించిన తర్వాత ఇంకెవరు ఉంది? ఆస్తి ఇంకెవరిది అవుతుంది? ఆంతి పట్టుకుని వచ్చి రాజుకి ఇచ్చిందంట. గొప్ప పిల్లలు. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఆవిడ చేసిన శిక్షకు తగిన ప్రతిఫలం దేవుడు తర్వాత గ్రంథంలో మనకు తెలుస్తాయి. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, రాజు నీకు ఎంత కావాలో అడుగు నేను ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేయొచ్చు? ఇవ్వచ్చు. రాజు అడిగిన ఇస్తే ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా వీడికి డబల్ వచ్చి ఉండేది. కానీ అది నా పిత్రార్జితము, నేను దాన్ని ఇవ్వడానికే నా వల్ల కాదు, ఇష్టం కాదన్నాడండి. ఎంత అంటే కడక పిత్రార్జితం కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా ఏం చేసుకున్నాడు ఆయన? అది దాని విలువ అదనమాట. ఎందుకు తెలుసు? అది ఎవరి ద్వారా వచ్చిన భాగ్యమని. ఇది మనుషుల ద్వారా వచ్చింది, కానీ మనుషులు ఇచ్చినా కూడా అది ఎవరిచ్చారు? రైట్. అయితే ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం ఎవరయ్యా అంటే పాపము కడగబడిన వారు అనమాట. ఓకేనా? పాపము కడగబడినారు. ఎంతక పాపం ఏంటయ్యా అంటే ఇందాక చెప్పాను, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఆ ఆస్తితోటి తండ్రిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఆస్తి ఏమనుకున్నాడో అదే స్వాస్థ్యం అనుకున్నాడు. కడక ఏమైపోయింది? పోయింది. కానీ గమనించాలి, పిత్రార్జితం అలాగ ఉంది. లేకపోతే తండ్రి దగ్గర ఆస్తి అలాగ ఉంది. అందుకే మళ్ళా ఒప్పుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఓకే. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 94 అధ్యాయము. కీర్తన గ్రంథం 94 అధ్యాయం తీసారా? 14 వచ్చిన చదవండి. యెహోవా అదనమాట, తన ప్రజలని ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ప్రజలు గుర్తుపెట్టుకోండి. తర్వాత తన స్వాస్థ్యమును ఇవ్వ మాట్లాడతాం. ఆయన స్వాస్థ్యాన్ని ఆయన ఏం చేసుకోవడం? మనం ఏం చేయగలం? విడిచిపెట్టగలం. అదనమాట. మనం ఏం చేయగలం? విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నాడట? విడిచిపెట్టేవాడు కాదంట, దాన్ని కాపాడుకుంటాడట. జస్ట్ నాబోతే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడు కదా, మనుషుడు కనుక చనిపోయాడు. మరి దేవుడు కాపాడడానికి ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు అనమాట. దాని అర్థం అది. అయితే మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. మరొక మాట మొదటి కొరింథీ పత్రిక దగ్గరికి రండి. ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. 7వ అధ్యాయము చూసారా? 11వ వచనం చదవండి. ఈ మాట వినాలి. జ్ఞానము ఎలాంటిదంట?
స్వాస్థ్యమంతా ఏది? జ్ఞానం. ఓకేనా? జ్ఞానం ఆస్తి కంటే గొప్పదంట. మనమందరం ఇది ఏది గొప్పది అనుకుంటాం? ఆస్తి గొప్పది. జ్ఞానము స్వాస్థ్యం కంటే గొప్పదంట. అంటే ఇప్పుడు అది మనం సంపాదించాలి. ఒక మాట సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 11వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ మాట భక్తిహీనుల సంపాదన. తర్వాత ఈ మాట వినాలి. దేని విత్తువాడు? నీతిని విత్తువాడు శాశ్వతమైన దేని విత్తాలంట? నీతిని విత్తాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం చదవండి. నీకు దోషారోపణ చేయు ప్రతి సేవకుల నీతి నా వలన ఇప్పుడు చెప్పాలి. తర్వాత మాట చదవండి. అదనమాట. ఓకేనా? ఒకసారి యెహోవా యొక్క సేవకులకి నీతి. ఇందాక ఓ మాట చదువుకున్నాం. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగకరమైంది. అసలు స్వాస్థ్యం ఏదయ్యా అంటే జ్ఞానం. ఓకేనా? రెండవది ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే యెహోవా యొక్క సేవకుల నీతి అంటే దేవుణ్ణి నమ్మిన ప్రజలదే నీతి. ఇప్పుడు ఆ నీతి ఎవరి వల్ల వస్తుందంట? మరల దేవుని వల్ల వస్తుంది. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. తర్వాత నా వలన కలుగుచున్నది అది ఇది అంటే ఇప్పుడు ఏది స్వాస్థ్యం? అదనమాట. నీతి స్వాస్థ్యము, జ్ఞానము స్వాస్థ్యము. ఓకేనా? రెండు నీతి నీతి జ్ఞానము రెండు స్వాస్థ్యం. ఇది మనం సంపాదించుకోవాలి. ఏది? ఆయన ప్రజలకి ఇచ్చిన భాగ్యం ఇవి. ఇందాక మనం చదువు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో ఇందాక ఏం చదువు? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని కోస్తాడు. అంటే నీతిని విత్తితే ఎలాంటి బహుమానం ఉంది? అది అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణమైన బహుమానం కోస్తాడంట. ఓకేనా? తర్వాత 12వ అధ్యాయము 28వ వచనం. సామెతలండి, సామెతలు. నీతి మార్గమునందు అది. ఓకేనా? నీతి మార్గంలో ఏముంది? అంటే ఇప్పుడు నీతిని విత్తేవాడు ఏం కోస్తున్నాడు? శాశ్వత బహుమానం. ఇంతగా శాశ్వతమైన బహుమానం ఏంటయ్యా అంటే జీవము. ఓకేనా? ఇప్పుడేమన్నాడు అమ్మా? నీతి మార్గమునందు అదనమాట. అంటే ఇప్పుడు నీతిని బట్టి నడిచేవాడికి ఏముంది? జీవం ఉంది అన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వస్తే 59వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఈ మాట విన. నీతిని కవచముగా అది దేవుడే దేని ధరించుకున్నాడట? అది ఎలాగా? కవచంగా. అంటే దేవుడికి ఒక వస్త్రం ఉంటే పైన కనబడేది ఏంటయ్యా అంటే నీతి అంట, నీతినంట. ఇప్పుడు ఆ నీతి ఎలాగుందంట? కవచంగా ఉందంట. అంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ నీతి శాశ్వతం. నీతి మార్గంలో ఏముంది? జీవం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆ నీతి మనం ఎలా ఎంచుకోవాలి? స్వాస్థ్యంగా ఎంచుకోవాలి. ఓకేనా? అలాగే జ్ఞానాన్ని కూడా ఏం చేసుకోవాలి? రైట్. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం. ఈ మాట వినాలి. ప్రతి జనములోను ఎవరికే? దేవునికి ఏమవ్వాలంట? మనుషులు భయపడాలి. అది అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? నీతిగా నడుచుకుని వానిని. అది అంటే భూమి మీద ఎవరైనా సరే నీతిగా నడుచుకున్నారా ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడో
అంగీకరిస్తాడు. అంగీకరించి తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటాడు. తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటాడు. ఇంక చెప్పాలంటే నా ఆస్తి నువ్వేరా అంటాడట. ఇందాక చదువుకున్నా కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు ఆది. ఇప్పుడు మనమే ఆయన కుమారులయ్యాం. ఇప్పుడు మన మన అంటే ఆయన ఆస్తి ఎవరయ్యా అంటే మనమే. ఓ మాట, ఆయన ఆస్తి మీద ఎవడైనా చెయ్యెత్తి ఊరుకుంటాడా? అదనమాట. కేవలం ఆ నీతితో బ్రతికితే, ఆ నీతి మన స్వాస్థ్యం బ్రతికితే, ఆ నీతే మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే దైవానికి స్వాస్థ్యంగా చేస్తుంది. ఓకేనా? కనుక కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం. చూసారా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఈ మాట వినాలి, గొప్ప మాట. అతిశయించువాడు ప్రభువునందే అతి. ఎవరి యందు అతిశయించాలి? అంతేగాని లోకాన్ని బట్టి అతిశయించటం కాదు. ఓకే, తన శరీరాన్ని బట్టి లేదా బలాన్ని బట్టి లేదా ఇంకో దాన్ని బట్టి అతిశయించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు ఈ మాట దేవుని మూలముగా, ఎవరో? యేసు ప్రభు. ఆయన మనకు, అండర్లైన్ చేయండి, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ఎవరో? యేసుక్రీస్తు ఎవరో? జ్ఞానము. ఇందాక చదువుకున్నాం. జ్ఞానం ఎలాంటిది? స్వాస్థ్యం అనమాట. రెండవది నీతి. ఓకేనా? ఆ నీతి కూడా ఎలాగ ఎంచుకున్నారు? వాళ్ళు స్వాస్థ్యంగా ఎంచుకున్నారు. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధత. ఓకేనా? పరిశుద్ధత అంటే పాపం ఉన్నవారు ఏమన్నారు? ఆ పాపములను పోగొట్టి నీ స్వాస్థ్యంగా చేర్చుకున్నారు. అంటే పాపాలు పోగొట్టుకుంటూ వాళ్ళు ఏమవుతారని? పరిశుద్ధులు అవుతారు. అంటే ఇప్పుడు పరిశుద్ధతలు అవుతే కానీ ఏమి లేదు అమ్మా. పరిశుద్ధులు అవుతే కానీ ఆయన స్వాస్థ్యంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు విమోచన అన్నాడు చివరి మాట. 4వ మాట విమోచన అన్నాడు. ఇప్పుడు గమనించాలి, మన దేహం నుండి ఆత్మ విమోచింపబడితే కానీ మనం దైవం దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఒక్కసారి ఎఫెసు పత్రికలోకి వెళ్దాం. ఎఫెసు పత్రికలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు ఏం కలగాలంట? కీర్తి కలుగునట్లు. ఏమనుకోకుండా, మనము తన మహిమకు, ఆ పదం ఎందుకు చదువుతున్నాను? అదనమాట. తన మహిమకు కీర్తి కలుగు చెయ్యవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి అదనమాట. ఇందాక ఇశ్రాయేలు వారు స్వాస్థ్యంగా మనం చదువుకున్నాం. ఓకేనా? పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఆయన ఎందుకు మనం ఎలా ఏర్పరచుకున్నాడట? ఆయన ఇందాక ఒక మాట చదువుకున్నామే ప్రారంభంలో, 33వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ప్రారంభంలో మాట చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. తర్వాత ఒక్కసారి ఆ వచనం చదువుదాం. 33వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు. రైట్. ఇప్పుడు మనల్ని కూడా ప్రభు ఏం చేసుకున్నాడో దేవుడు. ఇప్పుడు మనం ఎవరు అని? ధన్యులు అని అర్థం. ఆయన స్వాస్థ్యంలో ఉన్నవారు ధన్యులు. ఓకేనా? ఆయన స్వాస్థ్యంలో ఉన్నవారు ధన్యులు. మరొకగా అనుకోవద్దు. అంటే లోక విషయం చెప్తే కానీ కొంచెం బేగా అర్థం అవుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ధన్యుడా కాదా?
ఎందుకు? సీఎం గారు కుమారుడు గనక. ఇప్పుడు ఆయన ఆస్తి అంతా ఎవరో? మనం కదే. మనతో గట్టిగా 5 సంవత్సరాలు ఉంటారు. అధికారం పోతే ఎవరితో ఉంటాడు ఆయన? అధికారం ఉన్నా అధికారం పోయినా ఆయన ఆస్తి ఎవరయ్యా అంటే కుమారుడు. అంతేనా కదంటారా? రైట్. ఇప్పుడు అందుకే ఆయన అంత గురి దేని మీద ఉంది? ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి ఉంది ఆయన. ఇప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, దేవుడు తమకు దేవుడుగా గల జనులు ఎవరో అంటే ఆ దేవుడు ఎవరో? తండ్రి. ఆ తండ్రికి మనం పిల్లలు అయ్యామనుకోండి, మనం ఎవరు అంట? ఆయన స్వాస్థ్యం అంట. అదే అంటున్నా. ఎవరితోటైనా తండ్రి ఎవరినన్నా ఊరుకుంటాడు, కానీ కుమారుడు జోలికి వస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. అదే అనమాట. ఎందుకంటే అది ఎవరో? ఆయన స్వాస్థ్యం. అది మనకు కావాల్సింది. ఓకే, ఇది మనం ఇందాక ఎఫెసు పత్రులు చదివిన మాటకి కనెక్ట్ అవుతుంది. తీసారా? 1:11 ఇక్కడికి వచ్చేద్దామండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనకు తన మహిమకు కీర్తి కలుగు చెయ్యవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన, అంతే తప్ప మన సంకల్పం కాదు. మీరు ఇందాక 33:12 చదివారు. 11 కాడికి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ సంకల్పం అనే మాట వచ్చింది. యెహోవా ఆలోచన సదాకాలము. ఆయన స్వాస్థ్యాన్ని కూడా ఏం చేస్తానన్నాడు? ఆయన సదాకాలం కాపాడుతానన్నాడు ఆయన స్వాస్థ్యాన్ని. తర్వాత మాట, ఆయన సంకల్పములు. అది మనదైతే రేపు పొద్దున్నకి ఎలాగుంటుందో తేలదు. ఇవాళ ప్లాన్లు వేసుకుంటాం, రేపు ఏమవుద్దో మనకే తేలదు. అలా చాలామంది ప్లాన్లు వేసారు, ఫెయిల్ అయిపోయారు. అవునా? ఇప్పుడు దేవుని సంకల్పాలు ఏంటంట? తరతరములు కూడా ఏమవుతున్నాయంట? అది ఇప్పుడు చదవండి. ఎఫెసు పత్రిక 1:12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, అంటే దేవునికి ఏముంది? ఓ సంకల్పం ఉంది. సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, మనలను ఏం చేశాడంటే ఆయన ముందుగా నిర్ణయించి, ఆయన యందు అది ముందుగా నిర్ణయించుకుని తన యందు ఏం చేశాడంట? స్వాస్థ్యంగా ఏర్పరిచాడంట. దేవుడు నరులను ఎలా చేశాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. వీళ్ళు ఏం చేసుకున్నారో వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరం అయ్యాడు. దేవుడేమో అందరినీ ఆస్తిగానే స్వీకరించాడు. కానీ కొందరు ఏం చేశారు? ఇందాక చెప్పుకున్న తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? నా ఆస్తి ఇచ్చే, నా భాగం ఇచ్చే అన్నాడు. వెళ్ళిపోయాడు పట్టుకుని. కానీ ఆ తిరిగి మారు మనసు పొంది తిరిగి వచ్చినోడికి మళ్ళా భాగ్యాన్ని ఇస్తాడట. మళ్ళీ ఏమన్నాడు? నా ఆస్తిరా బాబు అంటున్నాడు ఆయన. ఓకేనా? మళ్ళీ తిరిగి వస్తే, దేవుని వైపు తిరిగితే, తండ్రి వైపు తిరిగితే మరలా ఏమన్నాడు? ఆయన స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నాడో ఇస్తున్నాడటండి. అది దేవునికి ఉన్న మనసు. అది రైట్. ఇంకొక మాట 14 చదవండి. ఈ మాట వల్ల దేవుని మహిమకు ఏది? 16 మీ విషయమై మానక దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? అదే చెప్పుకున్నాం. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడైనా సరే అండి. తర్వాత మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన, అది ఆయన పిలిచిన పిలుపు. సువార్త అంటే దేవుని పిలుపు, మతంలోకి పిలుపు కాదు. దేవుని వైపు తిరగమని చెప్పటం. నిన్నెవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త వైపు తిరుగు అని చెప్పటం. నీకు ఎవరైతే జన్మనిచ్చారో ఆ జన్మనిచ్చిన దేవుని వైపుకి తిరగమని చెప్పటం. అంతేగాని నువ్వు చేసుకున్న వాటి వైపు తిరగమని కాదు. ఒకవేళ తిరగమనుకోండి, అది దీవెన మాత్రం కాదు. అది కొంతకాలం కనబడుతుంది, మళ్ళీ నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అండి, ఆ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఇప్పుడు పిలుపు వల్ల ఏం కలిగింది నరుడికి? ఏ నిరీక్షణ? దేవుని దగ్గరికి చేరే భాగ్యం. ఓకేనా? దేవుని దగ్గరికి చేరే భాగ్యం. ఆ భాగ్యం ఏంటయ్యా అంటే పరలోకం. దేవుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ పిలుపు ద్వారా మనకు కలిగేది ఏంటయ్యా అంటే నిరీక్షణ, అనగా పరలోకం చేరే అవకాశం. తర్వాత చూడండి, పరిశుద్ధులలో ఒకసారి, పరిశుద్ధులలో ఎంతకు ఆయన స్వాస్థ్యం ఎవరో? పరిశుద్ధులు. అదేనంట. అంటే పాపం చేసిన వాడిని ప్రభు ఏం చేస్తున్నాడో? పరిశుద్ధుని చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇందాక? తండ్రి నీకు నువ్వు పరలోకానికి పాపం చేశాను ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు కనుక ఏం చేశాడు?
క్షమించాడు అనమాట. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన క్షమించాడు, ఆయన పరిశుద్ధుడు చేయగలడు. ఎందుకంటే ఆ శక్తి ఆయనకే ఉంది. మనమైతే బాగుండవని చెడు చేయగలం, కానీ చెడుగా ఉన్నవాడిని మంచిగా మాత్రం చేయలేం. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఎక్కడైనా సరే చూడండి, ఆడు చక్కగా ఉంటాడు, ఏ గొడవ ఉండదు, ఏ అలవాట్లు ఉండదు. సరదాగా బయట తీసుకుని వెళ్తారు, మొత్తం సర్వనాశనం చేస్తారు. ఆ సర్వనాశనం చేసినప్పుడు బాగు చేయమంటే ఒక్కడు రాడు ముందుకి. అది లోకం, అది లోక పరిస్థితులు అలాగ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇంతకు ఆయన స్వాస్థ్యం ఏంటయ్యా అంటే, దేవుని స్వాస్థ్యం బంగారం కాదు, వెండి కాదు. దేవుని ఆస్తి ఎంత ఉందని లెక్కలేసుకోవాల్సిన పని లేదు. ఈ లెక్కలన్నీ మనకే. దేవుని ఆస్తి ఏంటయ్యా అంటే మొత్తం విశ్వమే అయింది. నువ్వు లెక్కలు వేయాలి కానీ. అర్థమైందండి? మొత్తం దేవుని ఆస్తి అంతా ఎవరిదయ్యా అంటే దేవుంది. ఏదయ్యా అంటే ఆయన ఆస్తి అంటే మొత్తం విశ్వమే అయింది. మనకు ఉన్నదాన్ని బట్టి మనం లెక్కలు వేసుకుంటున్నాం. నాకు ఆస్తి ఎంత ఉందంటే నాకున్న పరిధిలో నేను లెక్కేస్తాను. ఆయనకి ఎంత ఉందయ్యా అంటే ఆయన పరిధిలో ఇంత లెక్కేస్తాను. ఇప్పుడు దేవునికి ఎంత ఆస్తి ఉంది? అందుకే వీళ్ళకు ఉన్నదా ఏమనుకోకండి, వీళ్ళకు ఉన్న దాంట్లో మనుషులు ఇచ్చింది ఆస్తి అని లెక్కలు పెట్టుకుంటున్నారు. కానీ ఆ సృష్టికర్త ఉన్నాడే, ఈ సర్వం సృష్టించినోడు ఆయన, మొత్తం అంతా అయింది. ఆయన పెడితే తింటున్నాం మనం, ఆయన ఇస్తే వేసుకుంటున్నాం, ఆయన ఇస్తే ఊపిరి పీల్చి బతుకుతున్నాం. ఇప్పుడు అంతా ఆయన ఇచ్చినోడు, మళ్ళీ ఆయనకేమివ్వగలం మనం ఆయనకేమివ్వగలం? ఆయన మీరే నా స్వాస్థ్యం అన్నప్పుడు, ఆయనకి ఏ ఆస్తితో ఆయన పడగొట్టగలం మనం? ఆయన మాట విని ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడిగా ఉంటే చాలంతే. దేవుడికి కావాల్సింది అంతే. అదే చెప్తున్నాడు, పరిశుద్ధులు. ఎంతకేంటి పరిశుద్ధుల ఆ మాట చెప్పాడు చూడండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అర్థమైందండి? ఇంతకా అక్కడ ఏముందో తెలుసా? పరిశుద్ధుల దగ్గర ఏముందో తెలుసా అండి? ఐశ్వర్యమే. అదనమాట. ఇది చాలా విలువైన మాట. ఐశ్వర్యం మన కళ్ళకు కనబడేది మహిమ కాదు. ఎందుకంటే ఆ ఐశ్వర్యం నా దగ్గర ఉంటుంది, మీ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ రేపు పొద్దున ఇంకో చోట తిరుగుతూ వస్తుంది. ఏది? మనుషుల దగ్గర ఉన్న ఐశ్వర్యం అంటున్నారే, ఐశ్వర్యం. కానీ దేవుని దగ్గర ఏముంది? మహిమైశ్వర్యం ఉందట. యెషయా గ్రంథం 33 అధ్యాయం. యెషయా గ్రంథం 33 అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. యెహోవా దేవుడు ఏం పొందాడట? నువ్వు పొగిడితే వచ్చింది ఘనత కాదు అది. ఆయన మా దేవుడు అంత గొప్పోడు లేడని మనం అంటే ఆ ఘనత ఆయనకు వచ్చింది. అంటే మనుషుల చేత ఘనత పొందితే వచ్చినోడు కాదు, ఆయనకున్న మహిమను బట్టి తెచ్చుకున్న ఘనత అది. ఆయన చేసిన కార్యాలు బట్టి వచ్చిన ఘనత అది. నువ్వు గణపరచకపోయిన పర్లా, కానీ ఆయన ఘనత ఎప్పుడు ఘనతే. ఓకే, కిందకి రండి. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు. ఎక్కడుండేవాడు దేవుడైనా? అంతే అండి. తర్వాత న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపాడంట. దేవుని దగ్గర ఉన్న లక్షణాలు ఇవి. ఏంటి? న్యాయము, నీతి. అందుకే ఇందాక చెప్పాను, నీతిని స్వాస్థ్యంగా ఎంచుకోవాలి. ఎందుకు అంటే నీతి మరణము నుండి రక్షించును. నీతి దగ్గర జీవం ఉంది, నీతి దగ్గర శాశ్వతమైన బహుమానం ఉంది. ఓకేనా? రైట్, కిందకి రండి. నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును. అది ఎంతకి ఐశ్వర్యం? ఐశ్వర్యం ఏంటి? మన కనపడి వస్తువుల ఐశ్వర్యం. దేవుని భయమే ఏంటో తెలుసండి? ఐశ్వర్యం అంట. దేవుని భయమే ఐశ్వర్యం అంట. ఒక్క మాట చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
ఈ మాట వినాలి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను ఆ కన్యలతోను. ఎవరి కోసం చెప్తుంది ఇది? ఈ మాట ఎవరి కోసం చెప్తున్నారయ్యా అంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు అండి. యేసు ప్రభువారు శరీరంతో ఉన్న రోజుల్లో చూడండి, మహారోదనములతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యేసు ప్రభు ఏం చేశాడంట? ఎవరికి రక్షింపగలవానికి అనగా తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. అర్థమైందా? భయభక్తులు కలిగి ఉన్నందున అంటే యేసు ప్రభు దేవుని యందు ఉంచాడు అమ్మా, భయభక్తులు ఇచ్చాడు. ఇందాక చదువు, ఆ భయమే ఆయనకి ఐశ్వర్యం. ఓకేనా? ఆయన భయమే ఆయనకి ఏమొచ్చింది? ఐశ్వర్యం. ఎక్కడ ఐశ్వర్యం అది? ఇహమందు ఐశ్వర్యం కాదు, పరలోకంలో ఉండే ఐశ్వర్యం అది. ఇప్పుడు మనం ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, సౌదీకి వెళ్ళామనుకోండి, అక్కడున్న ధనం వేరు, అక్కడున్న కాగితాలు వేరు. అలాగే ఇతర మనం ఇంకెక్కడైనా కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, ఆ దేశంలో ఉన్న నోట్లు అధికారపూర్వకంగా ఉంటాయి. మనం వెళ్తే మళ్ళీ ఆ నోట్లు ఏం చేసుకోవాలి? మళ్ళీ వాళ్ళు ఎక్కడ పంపితే మనం ఏం చేసుకున్నాం? మరి పరలోకం వెళ్ళాలంటే ఏ ధనం కావాలి? ఏ ముద్ర కావాలి? మరి పరలోకం వెళ్ళాలంటే ఏ ధనం కావాలి? ఏ ఐశ్వర్యం కావాలి? అది దేవుని యందు నువ్వు కూడా ఏముంచాలో తెలుసా? భయం ఉంచితే నీకు ఐశ్వర్యం వస్తుందంట. ఓకేనా? ఆ భయం ఉంచితే నీకు ఐశ్వర్యం అంట. యేసు ప్రభువంతటి వాడు ఏముంచాడు? భయం ఉంచాడు కనుకే ఆయన ఎంతటి ఐశ్వర్యవంతుడయ్యాడు అంటే ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఇందాక మనం చదివేమే ఎఫెసీ పత్రిక ఒక్కసారి ఆ మాట చదవండి. 1:16 చదవండి. ఒక్కసారి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూసారా? ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఏ ఐశ్వర్యం ఇది? ఆ మహిమైశ్వర్యం అంటే అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అది మనం అక్కడికి వెళ్తే కానీ ఆ ధనాన్ని చూడలేవు. ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న. అర్థమైందండి మీకండి? అయ్యా, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నానని పౌలు చెప్తున్నాడండి. ఆయన రోమపత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రలు ఘటములు ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే గాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచవలనేమి. ఏమైశ్వర్యం చూపించాడంట ఆయన? ఆ మహిమ ఐశ్వర్యం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. అన్యజనులలో ఏ మర్మము యొక్క మహిమైశ్వర్యం యొక్క ఎట్టిదో అది అనగా ఒకసారి ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం అది లోకానికి వెళ్తే ఈ దానాన్ని వెతుక్కుందురు. ఈ ఐశ్వర్యం తెలియక ఆ ఐశ్వర్యమే దేవుడు అనుకున్నారు వాళ్ళు. నిజమే, ఐశ్వర్యం దేవుడే, కానీ మహిమైశ్వర్యం దేవుడు. ఈ నోట్లే ఉన్నాయండి, ఈ నోట్లే ఉన్నాయి. నిజం చెప్తున్నాను, నిజంగా దేవుడు ధనమైతే దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? అంతే కదా. నిజంగా దేవుడు మన నోట్లకి దండాలు ఎట్టేస్తూ ఉంటారు మన వాళ్ళు. నిజమే, దేవుడు ధనం అనుకుందాం.
అనమైనప్పుడు మరి దొంగతనాలు ఎందుకు జరగాల, లంచాలు ఎందుకు తీసుకోవాలి? మరి దేవుణ్ణే కదా ఏం చేస్తున్నారు వీళ్ళు? మరి వాస్తవే కదా, మొన్న అంతా జరిగింది ఏంటి? మన ఇంటికి వచ్చి మరి ఇచ్చేస్తున్నారేంటి? ఎవరి డబ్బు? మరి దేవుణ్ణి అలా పనిచేస్తున్నారేంటి? మరి ప్రాణం వచ్చిన డబ్బు ఎందుకు కాపాడతలేదు? ధనం కాపాడాలి కదా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడేమంటున్నావు? డబ్బు కాదు, ఎవరు దిక్కంటున్నావు? మరి అదేంటి? దాని దీని తేడా ఏంటి? ఓకేనా? మరి ఆ ధనమే దేవుడు అన్నప్పుడు లంచాలు ఇచ్చి రోజు ఎంత దారుణం చేసుకున్నాం, మనుషులు ఎంత దారుణంగా చేసుకున్నాం. ఓకేనా? ఆ ధనం నిజమే, నీ దృష్టిలో ధనం దేవుడు అన్నావు, కానీ నేననేది ఏంటంటే వాక్యాన్ని బట్టి ఐశ్వర్యం దేవుడే, కానీ మహిమైశ్వర్యం దేవుడు. ఓకేనా? ఈ లోకంలో మనుషుడు ముద్రించుకున్నదే, మనుషుడు ప్రింటింగ్ చేసుకున్నదే మనల్ని ఇక్కడ ఏం కాపాడదు, ఇక్కడ వాడుకుంటున్నాం అంతే. మనం దాన్ని వాడుకుంటున్నాం, అది మనలో వాడుకుంటుంది ఎంతవరకే. కానీ అది మనల్ని కాపాడేది మాత్రం అలాగైతే కరుణలో అందరినీ కాపాడాలి. ఓకేనా? మనల్ని కాపాడేది ఎవరయ్యా అంటే పైన సృష్టికర్త. ఇప్పుడు చదవండి ఒకసారి ఆ మాట. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి అది. ఇప్పుడు ఆ మర్మాన్ని ఏం చేస్తున్నాడు? ఎందుకని? అది ఎవరికి చెప్తున్నాడు? పరిశుద్ధులు చెప్తున్నాడు. పరిశుద్ధులు ఎవరో? ఆయన స్వాస్థ్యం. ఇప్పుడు నా ఆస్తి ఎవరికి చెప్పుకుంటానండి? నా పిల్లలకి చెప్పుకుంటాను. అందరికి చెప్పుకుంటానా? ఇప్పుడు దేవునికి స్వాస్థ్యంగా ఉన్న పిల్లలకే దేవుని రహస్యాలు చెప్తాడు. ఒరే నాన్న ఎక్కడే కాదురా, ఆ బ్యాంకులో కూడా ఉందరా అంటాడు. నిజం చెప్పండి, తండ్రి ఖచ్చితంగా బిడ్డలకు తెలియకుండా ఏదైనా దాచేస్తాడా? అంటే ఇతను కష్టపడదంతా ఎవరికే? రైట్, ఒరే పలానా చోట ఇది ఉంది, పలానా చోట ఇది ఉందని చెప్తాడు కదా. ఒకటి, దేవుడు భూమి మీద ఇచ్చాడు, అది పిత్రార్జితం అని ఇందాక అన్నాను, అదే అది మనుషుల ద్వారా వచ్చింది. కానీ దేవుడు ఇంకోటి ఇచ్చాడు, ఏదది? పరలోకం అనే స్వాస్థ్యం, అది దేవుడిచ్చేది. ఇది దేవుడిచ్చాడు, కానీ ఇది శాశ్వతం కాదు. అందుకే నీతిని విత్తువాడు నీతి స్వాస్థ్యం అనుకునేవాడు జ్ఞానం స్వాస్థ్యం అనుకునేవాడికి అది దొరికిద్దట. ఏది? పరలోకం. ఓకేనా? అది అది అక్కడికి వెళ్తలేదు వెళ్ళం. ఓకే, ఒక్కసారి ఓ మాట మీకు చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, చాలా పెద్ద వచనం, అది మధ్య భాగం నుంచి చదువుతాం. అది మంచిదండి. ఓకేనండి. తేజోవాసులైన, ఎంతగా పరిశుద్ధులు ఎవరంట? తేజోవాసులు. చాలా జాగ్రత్తగా, తేజోవాసులు అంటే దాని అర్థం ఏంటండి? తేజులో నివసించేవారు. తేజు అంటే వెలుగులో నివసించేవారే కదా, అంతేనండి. ఒక్క మాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును, మనోళ్ళు ఏమంటున్నారని మహేష్ బాబు గారు పేరెట్టుకున్నారు. ఇది అసలు శ్రీమంతుడు ఆయన. అందరూ టైటిల్ ఎట్టేసుకుంటావే కదా, టైటిల్ దేవుంది, ఆయన ఏమో వద్దంటలేదు అంతే. అది నిజం చెప్పాలి, అందుకే గాడ ఆయన, నేనెట్టేసుకుంటాను. అమ్మ కరివేపాకు రొప్పలు ఇచ్చినా కూడా దేవుడే అండి. సరే, ఇప్పుడు శ్రీమంతుడును, అది ఆ దేవునికి సంబంధించిన పేరు ఇది. ఆడిచ్చేసాడు మొత్తం, ఆయన మొత్తం పంచిపెట్టాడు ఇది సర్వసృష్టికి. ఆ శ్రీమంతుడును అద్వితీయుడగు ఎవరంటే ఈయన. మరి ఏమనుకోకుండా, అంటే ఎవరైనా అభిమానులు ఉంటే మరోలా భావించవద్దు సుమా. ఈ అధిపతికి ఆయనకున్న ఆ ఆస్తి వరకు పరిధి ఉంటుంది, సర్వాధిపతి మీద లేదు. అందుకే అతను ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాడు. మంచిదే, అది మంచి మనసే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ దేవునికి ఏముంది? సర్వ అధిపతి కనుక సర్వం ఏం చేశాడు? పంచిపెట్టాడు మనుషులకి. ఓకేనా? క్రిందకి రాడు. ఒక మాట, సముద్రం ఎవరు చేశారు? కేవలం నీళ్ళు ట్యాంక్ ఎత్తి ఇది ఆయన ఆ పేరేసేస్తున్నామే మనం. ఆ ఊరికి నీళ్ళు ట్యాంక్ ఎడితే ఇది మంద ఏమనుకోకండి, ఇది చేసేమన్నా. మరి సముద్రాన్ని పెట్టినోడు, కాలువలు పెట్టినోడు, గోదావరిలు పెట్టినోడు, పైనుంచి మళ్ళీ ఆ వర్షాన్ని రప్పించినోడు, మరి ఆయనకేం పెట్టాలి? అర్థమైంది మీకు ఏదన్నా? ఓకే, మంచి పదాలే, కానీ నిజంగా ఆ పదాల తగ్గ మనసు ఉంటే చాలా గొప్పలే. కానీ వాళ్ళ దేవుళ్ళు మాత్రం మళ్ళీ అది కూడా ఆలోచించాలి. ఎంత మంచిదైనా దేవుడి కంటే గొప్ప వాడు
లేడు. అది చూడండి అక్కడ, ఆ యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఎవరో దేవుడు అంట. తర్వాత రండి, ఎవరంట ఆయన? ఆ మాటలు చూడండి. ఏమండి? ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకును ప్రభునై ఉన్నాడంట. ఎవరో? ఆ శ్రీమంతుడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇప్పుడు చదవండి ఈ మాట చూడాలి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఇందాక చదువుకో, సమీపింపరాని, దాని అర్థం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడని చెప్తున్నాడు. తేజస్సులో, సమీపింపరాని అంటే ఆ వెలుగు దగ్గరికి ఎవడు వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు. ఓకేనండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడికి ఏమి లేదు, మరణం లేదన్న, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అర్థమైంది? ఎవడో చూడలేదంట. భవిష్యత్తులో కూడా భూమి మీద ఉండగా చూడలేదు. మరి ఎప్పుడు చూస్తారో? ఎందాక చదువుకున్నాం మనం. ఏది? కొలసీ పత్రిక 1. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. ఒకసారి ఇప్పుడు దేవుడుండే లోకం ఏది? పరలోకం. దేవుడుండే లోకం పరలోకం అనే కదా అంట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దేవుడు కుమారులకి ఏ ఆస్తి ఇస్తాడో? పరలోకం ఇచ్చే గొప్పదా, భూమి మీద ఇచ్చే గొప్పదా? అది. ఎందుకంటే ఇందాక చెప్పు, మహిమైశ్వర్యం అక్కడ ఉంది. ఓకేనా? మహిమైశ్వర్యం అక్కడ ఉంది. ఎందుకంటే ఆయన మహిమాస్వరూపి. ఎవరో? అందుకే ఆ మహిమను ఎవడప్పుడు వరకు చూడలేదు, చూడనేరడం. ఎవరో? మట్టి నరుడు. మట్టి నరుడు ఏనాడు చూడలేడు, చూడనేరడం. చూస్తే చచ్చిపోతాడు. ఇటు అర్థమైందండి? చూస్తే జస్ట్ ఇదిగో కేవలం కొంచెం మనం చదువుతుంటే కళ్ళకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. మనశక్తి అంత పవర్. నిజంగా సూర్యుని కానీ ఒక్క 5 నిమిషాలు చూస్తే పక్కడు ఎవడో తెలియదు మనకి. అంతే కదండి. ఆ లైట్ వంగ చూసి మీరెవరో నాకు తెలియదు. ఇది ఈడి శక్తి. ఎవరి శక్తి? అది. ఈడు కనిపెట్టిన లైట్ని ఈడు చూసి 5 నిమిషాలు పక్కన చూస్తే సూర్యరావ వెంకటరావ అంటున్నాడు. ఈడు దేవుడు చూసేసాడంట. మరి చూసేసిన వాళ్ళందరూ అలాగే చెప్పుకుంటారు. చీకట్లో చూసిందంటే నిజమే, కానీ వెలుగులో చూసేదే నిజం. అవునా కదంటారా? చిన్నప్పుడు మేము ఆటలు ఆడుకునేవాళ్ళు. చిన్నప్పుడు వీరి వీరి గుమ్మడి పండు ఈవిడు వీరి పేరు అని అనేవారు. అప్పుడు ఏదో పేరు చెప్పాలి కనుక ఏం చేసేవారు? మరి వాళ్ళు ఏం చేశారంటే తెలుగుగా పేరు చెప్పేయచ్చు కొలు తెరుచుకుంటే. కానీ కొలు మూసుకుని పేరు చెప్పరా అన్నాడు. కొలు మూసుకుంటే ఎవడో పేరు చెప్పేవాళ్ళు. అప్పుడు ఎవడో పేరు అని ఆడేం చేసేవాడు? పక్క వెళ్ళిపోవాడు. అంటే దాని అర్థం ఏంటి? చీకట్లో నువ్వు ఎవడ పేరు చెప్పలేవరని ఆట చెప్తుంది. అది చీకట్లో నీతో ఉన్న స్నేహితుడి పేరు చెప్పలేనప్పుడు ఎక్కడో వెలుగులో ఉన్న దేవుణ్ణి నువ్వెలా చెప్పగలవు? ఎక్కడో ఉన్న దేవుని గురించి నువ్వెలా చెప్పగలవు? చెప్పలేవు, నీ వల్ల కాదు. అందుకే నువ్వు చెప్పాలి అన్నా తెలుసుకోవాలంటే దేవుడు ఏం చేస్తున్నాడో? పరిశుద్ధులకి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులకు తెలియపరచాలంటే ఇప్పుడు మనం దేని విడిచిపెట్టి రావాలి? పాపాన్ని విడిచిపెట్టి రావాలి. ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ఏది స్వాస్థ్యం అనుకుని రావాలి? దేవుణ్ణి నమ్ముకుంటే నాకు అది కలిసి వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇది వచ్చింది. ఇది కాదండి భౌతికంగా. నాకు జ్ఞానం స్వాస్థ్యం అనుకోవాలి, నీతి స్వాస్థ్యం అనుకోవాలి, పరలోకమే దేవుడైనా స్వాస్థ్యం అనుకోవాలి. అప్పుడు అన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆ మాటలు ఏమన్నారో? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. ఎవరు చేశారంట అది? తండ్రి. ఏ తండ్రి? ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి మనకి ఏ భాగ్యం ఇచ్చాడు తెలుసా అండి? తేజోవాసులైన పరిశుద్ధులు. ఎక్కడ? ఆ పరలోకంలో. ఆ భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే తండ్రి అయిన దేవుడు చేశాడట. ఓకేనా? అంటే ఏ భాగ్యం ఇద్దామని చూస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు పరలోక భాగ్యం. నరుడు ఏం కోరుతున్నాడు? ఈ భూభాగంలో ఏదైనా ఉంటే చాలనుకున్నాడు. అది పోతుంది, ఈడిపోతున్నాడు. ఓకేనా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము త్వరగా చదువుకుందాం. 3వ వచనం నుంచి చదివి ఈ మాటలు ముగించుకుందాం.
మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఒకసారి ఆయనకి తండ్రి, మనకి తండ్రి. ఓకేనా? యేసు ప్రభు కూడా తండ్రి యందు భయం ఉంచాడు, ఐశ్వర్యం అది. మనం కూడా దేవుని యందు ఏముంచాలి? ఒకవేళ ఇక్కడ ఐశ్వర్యం సంపాదించుకోలేకపోవచ్చేమో, కానీ పరలోకంలో ఉండే ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలం. తర్వాత మాట, మృతులలో నుండి యేసు క్రీస్తును తిరిగి లేచుట వలన. ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభులు ఏముంది? ఒక మాట, నీతి మరణము నుండి యేసు ప్రభులు ఏముంది? నీతి ఉంది. అందుకే మరణం నుండి ఏం చేశాడు ఆయన? అందుకే అన్నాడు, నీతి స్వాస్థ్యం అనుకునేవాడు. ఎందాకేమనుకున్నాం? నీతిని కనుగొన్నవాడు దేనికి అనుకుంటున్నాడు? అదనమాట, నీతిలోనే జీవం ఉంది. ఓకేనా? ఇప్పుడు యేసుప్రభు ఎవరో? నీతిమంతుడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది. ఓకేనా? క్రిందకి రండి. ఆ జీవముతో కూడిన అంటే ఆలోచించాలి, అంటే మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా ఏముంది అంటే జీవముతో కూడింది. మళ్ళా చచ్చిపోతే ఏమవుతావురా అని మన లోకంలో అమాయకులుగా మాట్లాడతా. చచ్చిపోతే మనకు బ్రతుకు ఉందని చెప్పడం జరుగుతుంది. క్రిందకి రండి. మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది. అండర్లైన్ చేసుకోండి. అక్షయమైనది అంటే నాశనం కానిది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆ స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున అది మనకేమిచ్చాడంట? ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి మళ్ళా భూమి మీద ఏమిచ్చాడట? మరలా జన్మనిచ్చాడట. మరలా జన్మనిచ్చి జన్మింపజేశాడు. తర్వాత మాట, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా. అండర్లైన్చండి, విశ్వాసముదా అంటే మనలో ఏముండాలి? అదనమాట, చచ్చేంత వరకు విశ్వాసంగా ఉండాలి. ఓకేనా? చచ్చేంత వరకు విశ్వాసంగా ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు దాన్ని? అమ్మా, దేవుడే కాపాడుతున్నాడట. ఎక్కడున్న స్వాస్థ్యం? భూమి మీద స్వాస్థ్యం మనం కాపాడుకుంటున్నాం. పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని ఎవరు కాపాడుతున్నారట? ఒక మాట, ఆయన కాపాడితే ఎవడని తీయగలడా? తీయలేడు. అంటే ఇప్పుడు ఏ స్వాస్థ్యం ఇస్తున్నాడు ఆయన? రైట్. ఒక మాట, యేసు ప్రభు ద్వారా మరల జన్మ అనగా బాప్తిసం ద్వారా భాగ్యమేటయ్యా అంటే నిన్ను ఎక్కడికే పరలోకంలో జన్మించే భాగ్యాన్ని ఇచ్చాడట. అది ఒకటి నీతి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే వాడు ఎక్కడున్నాడో? పరలోక రాజ్యములో. అది బాప్తిసం లోకం మతం అని పక్కనెట్టింది. అది ఇంకా అది అర్థం చేసుకోకపోతే అది వెళ్ళాక తెలుస్తుంది అంటే. ఓకేనా? ఈరోజు చదువుకోరా అంటే వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆ చదువు విలువ ఒక టయానికి తెలుస్తుంది. అలాగే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆత్మ విలువ ఎప్పుడు తెలుస్తాయి అంటే మరణించిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. కానీ యేసు ప్రభు ద్వారా మానవ జాతికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే పరలోకంలో స్వాస్థ్యం. ఓకేనా? ఆ పరలోకంలో స్వాస్థ్యం ఎవరు కాపాడుతున్నారయ్యా అంటే దేవుడు కాపాడుతున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, నేనుండు స్థలములోను మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానండి. ఎంత భరోసా ఇచ్చాడండి. యేసు ప్రభు నమ్మితే ఏహ సంబంధమైన విషయాలు కాదు సుమా, పరలోకంలో స్వాస్థ్యం మనకు ఉందండి. అది వాడబారనిది, అక్షయము కానిది. ఓకేనా? అక్షయమైనది, క్షయము కానిది, అంత గొప్ప స్వాస్థ్యం. అందుకే ఆత్మకేమి లేదు. రైట్. ఆత్మ ఉండే భాగ్యమే ఆ పరలోక స్వాస్థ్యాన్ని భద్రపరిచాడట. అది లోకానికి అర్థం కాలేదు. ఈ స్వాస్థ్యాల కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఈ స్వాస్థ్యాల గురించి మామూలుగా ఆలోచన చేస్తలేదు. నిజంగా దేవుని గురించి ఆలోచన చేస్తే ఆ స్వాస్థ్యం కావాలంటే దేవుడు అంటే పరితపించే మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఒక మరలా యేసుప్రభు అంటే లోకంలో ఏదేదో లెక్కలు కట్టుకుంటున్నారు. యేసుప్రభు అంటే మరలా బాప్తిసం అంటే ఏదో లెక్కలు కడుతున్నారు. ఒక్క మాట నేను మరలా చెప్తున్నాను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పింది ఏంటయ్యా అంటే శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే ఆత్మే శాశ్వతం అని చెప్పాడు ఆయన. అందుకే శరీరం ఎప్పటికైనా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం. కానీ ఆత్మ ఏమిటో అన్నాడు. రైట్. ఆ సంగతి గమనించాలి. అంటే మరొక జన్మ నీకు ఉంది, మరొక జీవితం నీకు ఉందని ప్రభు చెప్పాడు. ప్రభువే కాదు, ప్రభు సృష్టించిన సృష్టి కూడా
ప్రభు సృష్టించిన సృష్టి కూడా, సృష్టిలో ఉన్న చెట్టు కూడా చెప్తుంది. వృక్షం నరకబడిన ఎడల అది మరల ఏమవుతుంది? చిగురిస్తుంది. అంటే చిగురిస్తుందంటే దాంట్లో ఏముంది? జీవం ఉంది. అలాగే పక్షిరాజు కూడా తన పాత జీవితాన్ని విడిచిపెట్టి మరల క్రొత్త జీవితం పొందడానికి మరలా ఆయుష్కాలాన్ని తెచ్చుకుంటుంది. గొంగళి పురుగు కూడా ఏం చేస్తుంది? రైట్. తన నూతన జీవితం పొందడానికి పాత జీవితాన్ని ఏం చేసుకుంటుంది? విడిచిపెట్టుకుంది. నూతన జీవం వచ్చిన తర్వాత ఎగిరి వెళ్తుంది. అంటే సృష్టిలోనే నూతన జీవం ఉందని సృష్టే బోధిస్తుంది. యేసు ప్రభు బోధించింది కూడా అదే. అందుకే భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం బుద్ధి మీకు నేర్పుతున్నాడు రా బాబు అన్నాడు ఆయన. అవి ఏనాడు కూడా ఆయన మాటను దాటి బ్రతకలేదు. అవి కేవలం సృష్టిలోంచి వచ్చే సృష్టిలోకి పోతాయి. అవి ఆత్మలు కావు. కానీ ఆత్మలతో ఉన్న మనం ఆ ఆత్మలకు తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పరలోకంలో స్వాస్థ్యం మనం చేరాలి అంటే భూమి మీద మన విశ్వాసం ద్వారా దాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. కనుక పరలోక స్వాస్థ్యమే గొప్పది. భౌతికమైన స్వాస్థ్యాన్ని నాబోతు రాజు ఆఫర్ ఇచ్చినా కూడా నాకు ఇది అక్కర్లేదు అన్నాడు. ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. భౌతికమైన స్వాస్థ్యం అంటే ఆ స్వాస్థ్యం కూడా ఎవరిచ్చారని? దేవుడిచ్చాడని. మరి పరలోక స్వాస్థ్యాన్ని అవసరమైతే మన ప్రాణమైన పోగొట్టుకోవాలి. కానీ ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా మనం బ్రతకాలని ప్రేమతో కోరుతూ మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తూ అందరికి కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. నువ్వు కట్టేది అది మళ్ళీ డిలీట్ ఒకసారి అలా